హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. అందరికీ గుడ్ మార్నింగ్. అమ్మ ఉంది కాబట్టి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అమ్మ పని నేను పని చేసుకుంటున్నాము. ఇంకా తొందరగా పని కంప్లీట్ అవుతుంది. చింతలకి ఫీవర్ వచ్చిండే కదా, ఫీవర్ అయితే కొంచెం పర్లేదు, తగ్గింది. కానీ అసలు బాడీ మొత్తము ఫేస్ మీద అంతా ర్యాషెస్ వచ్చినాయి. జ్వరము జలుబు తగ్గిందో లేదో మళ్ళీ ఇదొకటి అనమాట. ముందు నాకు అనిపించింది అంటే ఇట్లా చేతి దగ్గర మోచేతి దగ్గర బాగా దురదబెట్టినట్టయి సన్న సన్న గుల్లలాగా నాకు అయినిండే. నాకు కొంచెం తగ్గింది అనుకునే లోపు మళ్ళీ పాపకైంది. ఇక పాపకైతే మొత్తం అయినాయి చాలా. ఇక అందుకే హాస్పిటల్కి అయితే పోవాలని డిసైడ్ అయిపోయినాం. మనీ ప్లాంట్ మంచిగా గ్రోత్ ఉండే, మధ్యలో ఎందుకో కొంచెం నాకు ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఆకులు కూడా మొత్తం దుమ్ము దుమ్ము అయినాయి. పక్కలనే రోడ్డు ఉంటుంది కాబట్టి ఇంకా మస్తు దుమ్ము పడుతుంది. అందుకే ఇంకా ఇట్లా ఆకుల మీద అప్పుడప్పుడు నీళ్లు స్ప్రే చేస్తూ ఉంటా, తాజాగా మంచిగా కనిపిస్తాయి. మన మీద మనకు కేర్ ఎంత ముఖ్యమో చెట్లను కూడా అంతే కేర్గా చూసుకుంటే బాగుంటుంది. మనీ చెట్లలో కూడా చాలా రకాలు ఉండేటట్టున్నాయి. ఇవి మీడియం సైజ్ అనుకుంటా. ఇంతకంటే పెద్ద సైజు ఆకులు కూడా ఉంటాయంటే, చిన్న సైజు ఆకులు కూడా ఉంటాయి. నేను ఒక దగ్గర హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసిన మనీ ప్లాంట్ చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు. ఫస్ట్ చూసి అదేనేమో అనుకున్నాను, తర్వాత ఇంత పెద్దగా ఉన్న ఆకులు కాదేమో అనుకున్నా, కానీ అది మనీ ప్లాంటే. ఇక ఆల్రెడీ బిందెల్లో అయితే నీళ్ళు ఉన్నాయన్నమాట. ఇంకా బకెట్లో అయితే నీళ్ళు నింపుకెళ్ళి బిందెలో అయితే పోస్తున్నాను. ఈ బకెట్ బయట యూజ్ చేసుకునేది కాదు, మేము ఇంట్లోనే పిండి పట్టించి పెట్టినవి అవన్నీ అందులో పెట్టుకుంటాను అనమాట. ఇంట్లో యూజ్ చేసుకునేదే. అందుకే ఇంకా దాంతోనే నీళ్ళు తెచ్చి పోసేసిన. మామూలుగా ఎప్పుడు కొలాయి నీళ్ళు వచ్చినా సరే ఇక ఫస్ట్ అయితే మేము పైన డ్రమ్ అయితే నింపేసుకుంటాము. వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అదైతే నింపేసుకుంటాము. నిండి సైడ్కి పడుతుంది అనమాట నీళ్ళు, అందుకని ఇక బంద్ చేసిన. వాటర్ ఫౌంటైన్ అయితే చేసుకున్నాం కదా, అందులో అయితే నీళ్ళు పోద్దామని బకెట్లో అయితే పడుతున్నాను. అయితే వాటర్ ఫౌంటైన్ మొత్తం బాగానే ఉంది, కానీ ఒక 2 దగ్గరలో కొంచెం లీక్ అవుతుంది అనమాట. కొంచెం ఎంసిల్ కానీ లేదంటే సిమెంటే మళ్ళీ వేపియాలి. ఒకటి బ్యాక్ సైడ్ పైప్ పెట్టినాం కదా, ఆ పైప్ కాడ లీక్ అవుతుంది. ఆ పైప్ దగ్గర సిమెంట్ వేపియాలి. ఇంకా ఒక దగ్గర సైడ్ నుంచి ఎట్లా వస్తున్నాయో అర్థమైతలేదు, కానీ బయటికి వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ నుంచి బయటకు వస్తున్నాయని నేను 2 సార్లు సిమెంట్ వేపించిన, అయినా సరే బయటకు వస్తున్నాయి నీళ్ళు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ ఒకసారి వేసి చూడాలి, అయినా కూడా వస్తే ఇక ఏం చేయలేదు. చాలా రోజుల తర్వాత తాగాలనిపించి కాఫీ పౌడర్ అయితే తెప్పించుకున్నాను. కానీ ఇంకా కాఫీ పౌడర్ తక్కువ వేసుకుంటా, ఇంకా పాలేమో ఎక్కువ పోసుకొని తాగుతాను. ఇక వంట చేయనీకే అమ్మేమో కూరగాయలు కట్ చేస్తుంటే మా బుడ్డది పోయి డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఎంత పిలిచినా మళ్ళీ కూడా చూస్తలేదు. పిలవంగా జస్ట్ ఒక్క లుక్ ఇచ్చింది నాకు. ఈ పిల్లల బాధకే నేను కింద కూర్చొని అస్సలు కోయను అనమాట. ఇంకా చాక్తోని ఆ సిలిండర్ దగ్గరనే స్టవ్ దగ్గరనే నిల్చొని కోస్తాను. ఇక పాప ఏమో చూసిరా మెత్త మీద ఎట్లా అనుకున్నదో, అట్లనే వంటే కనుక ఇక మెడలు పట్టుకుంటాయి. ఇక మేమైతే నాగర్ కర్నూలుకి వెళ్ళటానికి రెడీ అయ్యాము. అదే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పిన కదా, అట్లనే పిల్లలకి బ్యాగ్లు టిఫిన్లు కావాల్సినవి అయితే తీసుకురావాలి. ఇంకా అమ్మేమో పనంతా అయిపోయాక ఖాళీగా ఉండి ఏం చేద్దామని ఈ సెల్ఫ్లో అయితే సర్దుతుంది అనమాట. అన్నీ కొంచెం చెత్త ఉన్నాయన్నీ తీసి నీట్గా పెట్టేసింది. ఇక హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము, చూపించుకున్నాం కూడా. ర్యాషెస్కి అయితే ఒక బాడీ లోషన్ లాంటిది ఇచ్చిండు, ఇంకా దురదకి అలాగే జలుబుకి సిరప్ అయితే తీసుకున్నాము. అవి చిన్న చిన్న గుళ్ళల్లాగా అయినప్పుడు మస్తు దురద పెడుతుంది. అసలు ఆ దురదకేనేమో పాప బాగా సతాయిస్తుండే, అసలు కింద కూర్చోకపోతుండే, బాగా సతాయిస్తుంది. ఫేస్కి చెంపలకి కనిపిస్తుంది, ఇక్కడ కూడా మీరు చూస్తే గమనిస్తే చెంపలు రెడ్గా అనిపిస్తున్నాయి. ఇంకా పక్కనే ఒకటి బిగ్ బజార్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్కడ కావాల్సినవన్నీ ఐటమ్స్ ఉంటాయి, కానీ ఒకదానికి పోయి మనం 10 కొంటాం కాబట్టి కొంచెం పైసలు బొక్క. ఇక పోగానే ఫస్ట్ టిఫిన్లు అయితే చూస్తున్నాము. పెద్దోంది ఒక టిఫిన్ ఉంది కాబట్టి అది చిన్నోనికి చేసి ఇప్పుడు పెద్దోనికి ఒక టిఫిన్ అయితే తీసుకోవాలి. అట్లనే ఇక ఇద్దరికి బ్యాగులు తీసుకోవాలి, ఇంకా ఏమేమి కావాలనో అన్నీ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏవేవో తీసుకుందాం అనుకొని చాలాసార్లు వద్దులే అని డ్రాప్ అయిపోయినవి కూడా ఉన్నాయన్నమాట. ఈసారి కొన్ని తీసుకున్నాను. అంటే ఇల్లు అందంగా కనిపించాలి అనుకున్నప్పుడు కొన్ని తీసుకుంటాం కదా, అట్లా అనమాట. అంతేకాకుండా ఏమైనా డిఐవైస్ చేసినప్పుడు కూడా ఇలాంటివి ఉపయోగపడతాయి. అందుకని ఇక్కడైతే ఒక పార్ట్ బాగా నచ్చినిండే, కానీ వేరే అక్క పట్టుకున్నది. వాళ్ళకి 2 సేమ్ కావాలంట, అదొక్కటే ఉండే. ఇంకా ఒకటే ఉంది కదా, ఈయన్నే పెట్టిపోయినాక నేను తీసుకుందామని ఆడనే ఆగిన, కానీ ఆ ఒక్కటి తీసుకొని పోయింది. ఇక ఏదో ఒక్కటి తీసుకొని అక్కడ నుంచి గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. కొంచెం పని ఉండే. ఇంకా గోల్డ్ షాప్ దగ్గర అయితే పాప నన్ను అసలు కూర్చొని ఇస్తలేదు, ఒకటే ఏడుస్తుంది.
ఇంకా షాప్లో కూడా నిలబడి అక్కడ తిరుక్కుంటా ఇక్కడ తిరుక్కుంటా ఊక్కుంటా డ్యాన్స్ చేసుకుంటా ఆడిస్తా అవును అడుగుదామని మర్చిపోయాను. 9 monthsలో పాపకి వెంట్రుకలు తీస్తాం కదా, అప్పుడే చెవులు కూడా కుట్టిద్దాం అనుకుంటున్నాము. కుట్టించవచ్చా లేదా అని డౌట్. ఇక అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసినాము. నిదానంగా తర్వాత తీద్దాం అనుకున్నాను కానీ మా పెద్దోడు తీద్దాందా అని ఒకటే తలిగిండు. ఇప్పుడు చిన్నోడు కూడా ఉంటే మొత్తం ఆగమాగం చేస్తుండే కానీ చిన్నోడు వండుకున్నాడు. ఇక నేను పెద్దోడు కూర్చొని అన్నీ తీస్తున్నాము. ఇదైతే పెద్దోందనమాట బ్యాగ్లు కూడా రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయి. నిజంగా ఇన్ని రోజులు మనం సేవింగ్స్ చేసినవి అన్నీ బుక్కులకు బ్యాగులకు ఫీజులకు అన్నీ ఖతం అయిపోతాయి. బ్యాగులు అప్పట్లో రేట్లు అయితే మస్తు తక్కువ ఉంటుండే, ఇప్పుడైతే మస్తు పెరిగిపోయినాయి. అసలు మా పెద్దోని బ్యాగు 800 పడ్డది. నార్మల్వి కూడా ఉంటాయి కానీ ఊరికే పోతున్నాయి. పోయిన సంవత్సరమే 3-4 బ్యాగులు తీసుకున్నాం మేము. తక్కువ పెట్టి 3-4 బ్యాగులు తీసుకునే కంటే ఎక్కువ పెట్టి ఒకటేసారి మంచిది తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాము. పెద్దోంది 800 పడ్డది, చిన్నోంది 600 పడ్డది. రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ జిబ్బులు ఫెయిల్ అవ్వకుండా ఆడీడ చినిగిపోకుండా కొంచెం మంచిగా ఉంటే బాగుంటుండే. ఇక మావోడు కట్టుకున్న కలర్స్ అయితే వానికి అవుతాయి, అట్లనే నేనేమైనా యూజ్ చేసుకున్నప్పుడు నాకు కూడా అవుతాయి అన్నట్టు తీసుకున్నా. రేట్లు అయితే అబ్బా అసలు కాస్ట్ మామూలుగా లేదు. ఏది ముట్టుకున్నా సరే కాస్ట్ ఎక్కువగానే ఉంది. అయినా ఇప్పుడు ఇంకా ఓపెనింగ్ టైం కాబట్టి ఇంకెక్కువ కాస్ట్ ఉంటుంది. ఇంత ఒక 15 days 20 days ముందు తీసుకుంటే బాగుంటుండే, కానీ మా ఆయన ఇంటాడా ఈయనక ఇంత లేట్ చేసిండు. ఇక పిల్లల బుక్స్కి అట్టలు కూడా వేయాలి కదా, దానికోసము ఒకటి ట్రాన్స్పర్మెంట్ లెక్కనే ఉంది, అది తీసుకున్నాము. ఇక ఇది గాజు బౌల్ ఏమో నేను ఏదైనా వంటలు చేసినప్పుడు నార్మల్గా గిన్నెలలో కలుపుతుంటా కదా, అట్లా కాకుండా దీంట్లో కలిపితే బాగా అనిపిస్తుంది వీడియోస్లలో అని తీసుకున్నా. వేరే టైప్ తీసుకుందాం అనుకున్నా దొరకలేదు, ఇంకా దొరికింది అదే అనమాట, అదే తీసేసుకున్నా. కొంచెం చేయి జారి కింద పడి వగిలినా ఇక మా ఆయనతో అక్షింతలు నాకు. ఇక ఈ బాక్స్ ఏమో స్నాక్స్ పెట్టడానికే తీసుకున్నా. చిన్నోనికి ఒక చిన్న బాక్స్ అయితే ఉంది, ఇంకా ఇది పెద్దోనికి అవుతుందని ఒకటి కొంచెం పెద్ద బాక్స్ తీసుకున్నా. ఇక మా ఓన్కి కంబాక్స్లు అంటే పిచ్చి అనమాట. చిన్నప్పుడు నాకు కూడా ఇట్లనే ఉంటుండే, కంబాక్స్లు పౌచ్లు ఇవన్నీ అంటే నాకు బాగా పిచ్చి ఉంటుండే, రకరకాలు కొనుక్కుంటుంటే. అయినా ఫస్ట్లో మనం ఏది కొన్నా సరే ఫస్ట్ డే ఎంత బాగా చూసుకుంటామో ఆ తర్వాత దాన్ని కేర్ చేయం. పిల్లలు కూడా అంతే. ఇక ఈ చిన్న బాండీ వచ్చేసి పోపు పెట్టనికే తీసుకున్నా తాలింపు కోసం. నాకు చాలా ఇష్టం అలాంటి చిన్న బాండీలు అంటే. నేను చిన్న ఉన్నప్పుడు మా అక్కకు మ్యారేజ్ అయిపోయినప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో చిన్న బాండీ ఉంటుండే, ఆడుకునేటట్టు ఉంటుండే అనుకుంటా. ఆ బాండీని నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా తీసుకుపోయి బ్యాగులు దాపెట్టుకుంటుంటే ఒక 3rd 4th క్లాస్ ఉన్నప్పుడు. ఇక పెద్దోని టిఫిన్ చిన్నోనికి అవుతుందని పెద్దోనికి ఒక టిఫిన్ తీసుకున్నాము. ఇంకా దానికి కావాల్సిన ఖర్చెప్పులు తీసుకున్నాము. ఈ స్టిక్కర్స్ అంటే భలే ఇష్టం ఉంటుండే నాకు కూడా చిన్నప్పుడు. ఫ్లవర్స్వి చాలా రకాలుగా ఉంటుంటే ఇప్పుడైతే మా ఓన్కి డోరిమాన్వి తీసుకొచ్చినాము. దాంతోపాటు ఈ ఫ్లవర్ది బొకేలా ఉందన్నమాట, ఇది ఒక్కటి తీసుకొచ్చినాము. ఇది వీడియోస్లలో పెట్టి కనిపించినప్పుడు బాగుంటుంది, ఎక్కడైనా పెడితే బాగా అనిపిస్తుంది కదా అని తీసుకున్నాను. అలాగే చిన్నగా కిచెన్ మేకోవర్ లాగా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, దానికోసం కూడా ఏమైనా అవసరం పడతాయని తీసుకున్నాను. అలాగే వాల్ స్టిక్కర్ తీసుకుందాం అనుకున్నాను కానీ అవి కొంచెం ఎక్కువ రేటు ఉన్నాయి, చాలా ఉందన్నమాట, నాకు అంత అవసరం లేదు. ఇది కూడా నేను మొన్న ఒకటి మా ఫోటో చేసిన కదా క్లేతోని, దాంట్లో పెడితే బాగా అనిపిస్తుంది కదా, అదే సీసాతోని క్లేతోని చేసిన కదా, దాంట్లో పెడితే బాగా అనిపిస్తుంది అని తీసుకున్నా. ఇంకా ఇవి కూడా గాజు గ్లాసులే, టీ తాగనికే చాలా బాగుంటాయి. బయటకు వెళ్ళినప్పుడు గాజు గ్లాసులలో టీ తాగుతాం కదా, ఆ ఫీలింగ్ వస్తుంది. మంచిగా అనిపించినాయి అనమాట, చిన్నగా ఉన్నాయి. నాకోటి మా ఆయనకోటి 2 అయితే తీసుకున్నాను. ఇవి నేను ఫస్ట్ తీసుకుంటా అంటే మా ఆయన వద్దన్నాడు, తర్వాత మా ఆయనని తీసుకొచ్చిండు. నాకు గాజువి ఏ వస్తువులైనా సరే చాలా ఇష్టం. ఇంకా ఇద్దరికి పలకలు తీసుకున్నాము. ఇవైతే అసలు ఎన్ని తీసుకున్నామో ఎన్ని పోగొట్టిరో. నేను ఎక్కువగా నీమ్ తులసి ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తామన్నమాట, కానీ ఇది నీమ్ ఫేస్ వాష్ మాత్రమే ఉంది, నేను చూసుకోకుండా తీసేసుకున్నాను. ఇంకా ఈ ప్లేట్స్ ఏమో ఏమైనా వంటలు చేసినప్పుడే దీని మీద అరేంజ్ చేసి చూపిస్తే బాగుంటుంది కదా అని తీసుకున్నాను. మనము యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ చేస్తున్నప్పుడు మనకు ఒక 10 రూపాయలు రావాలంటే మనం 5 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. వాటిలో పెడితే ఇంకా కొంచెం నీట్గా మంచిగా కనిపిస్తాయి కదా, అందుకని తీసుకున్నాను అనమాట. దాంతోపాటు ఒక చిన్న గిన్నె కూడా తీసుకున్నాను, ఇట్లా అరేంజ్ చేసి చూపిస్తే బాగుంటుంది అని. ఇవన్నీ నేను పోయినప్పుడల్లా చూస్తాను కానీ ఎప్పుడు కూడా తీసుకోలేదన్నమాట. ఉండండిలే అని వచ్చేసాను. ఇంకా ఈసారి పట్టుబట్టి తీసేసుకున్నా. ఇక ఇవి వచ్చేసి బయట రోడ్ మీద కనిపించినాయి నాకు, ఆడికిడికి పెట్టుకొని కూర్చున్నారనమాట. గాజు
గాజువే ఇవి కూడా, కింద పడితే పగులుతాయి. ఇవి మనం కారం పచ్చళ్ళు పెట్టుకునేదన్నమాట. బాగున్నాయి. 2 అయితే తీసుకున్నాను. ఒకటి నిమ్మకాయ పచ్చడి, ఒకటి మామిడికాయ పచ్చడి పెట్టుకుందామని. ఇవి చూడటానికి బాగుంటాయి, అలాగే దీంట్లో పెట్టుకున్నవి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. నేను నార్మల్గా టిఫిన్లలో తీసి పెడతాను, ఇంకా అవి ఎండిపోయినట్టు అవుతుంది, అందుకే అవి తీసుకున్నా. ఇంకా అలాగే ఒకటి రాధాకృష్ణులది తీసుకున్నాను, అలాగే ఒకటి ఆవు దూడది అయితే తీసుకున్నాను. బాగా కనిపిస్తలేదు, నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇక ఈ బాటిల్స్ అయితే నేను రమా సిస్టర్తో టాప్స్ తీసుకుంటాను అని చెప్తూనే ఉంటాను కదా, ఆ సిస్టర్ అయితే పంపించింది అనమాట. 2 బాటిల్స్, అలాగే ఇద్దరు పిల్లలకి 2 టిఫిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి పంపించింది. టాప్స్ కూడా బాగుంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. డైలీ వేర్కి నేను ఎక్కువగా అవే యూజ్ చేస్తున్నా. ఎప్పుడో పంపించింది, ఇంకా ఇద్దరికి అవుతుంది కదా అనేసి నేను దాపెట్టిన. ఒక బాటిల్ ఆల్రెడీ మేము యూజ్ చేసుకుంటున్నాం అనమాట, బయటనే ఉంది. ఇంకా ఇది పెద్దోనికి అవుతుంది, అది చిన్నోనికి అవుతుంది. పోగొట్టొస్తారా మరి తీసుకొస్తారా ఇంకా చూడాలి. ఇదిగోండి, ఇది మనం బయట చెట్లు పెట్టుకుంటాం కదా, అక్కడ మధ్యలో పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది, అందుకని తీసుకున్నాను. ఇంకెక్కడికైనా బయటకు వెళ్తాం అనుకున్నప్పుడు తీసి ఇంట్లో పెట్టాలి, పిల్లలు ఉంచారు కాబట్టి. ఈ రాధాకృష్ణులది కూడా నాకు కృష్ణయ్యది ఒక పెద్ద విగ్రహం లాగా, కొంచెం పెద్దదంటే పెద్దది కాదు, కొంచెం నార్మల్గా చిన్నగా ఉండేది తీసుకొని గార్డెన్లో అట్లా పెట్టుకుంటూ ఉంటారు కదా, అట్లాంటిది తీసుకోవాలని ఉంది. కానీ చిన్నదానికే ఎక్కువ రేటు ఉంది, ఇక పెద్దదంటే ఇంకెంత రేటు ఉంటుందో. ఇక ఏదో తీసుకుందామని పోయి ఇవన్నీ తీసుకొని వచ్చిన. ఇవన్నీ తీసుకున్నాను కానీ అబ్బా ఇది అనవసరంగా తీసుకోకపోయింటే బాగుండేది అన్నట్టు నాకు ఏది అనిపించలేదు. అన్నీ కూడా నాకు నచ్చే తీసుకున్నాను, వర్త్ అనుకునే తీసుకున్నాను. నాకైతే వాటి వరకు మాత్రమే 3000+ అయింది బిల్లు. ఇక పాపకి సిరప్ అయితే మా ఆయన వేసేసిండు. ఇంకా బాడీ లోషన్ లాగా ఒకటి క్రీమ్ ఇచ్చిండ్రు అని చెప్పిన కదా, అదైతే రుద్దుతున్నాను ర్యాషెస్ తగ్గటానికి. ఆ చిన్న గుల్లలు అయితే కనుక మస్తు దురద పెడుతుంది అసలు. వంశు తల్లి ఎలా భరిస్తుందో ఏమో. నార్మల్గా నాకు కూడా అట్లనే అవుతుంది అనమాట, 2 డేస్కి ఒకసారి అలాగా. పాపకి అసలు ఎలా భరిస్తుందో ఏమో. అవి చిన్న ఉన్నప్పుడే మనం వేడి నీళ్ళు తాకనీయకూడదంట. అయితే చిన్న ఉన్నప్పుడు నార్మల్గా నాకు కూడా అయినాయి కదా, అట్లనే అవుతున్నాయేమో, తగ్గుతాయిలే అనుకొని వేడి నీళ్ళతోనే నేను స్నానం చేయించిన. మేబీ అందుకో ఏమో మరి, ఇంకెక్కువ అనిపించింది నాకు, అందుకే ఇంకా హాస్పిటల్కి వెళ్ళక తప్పలేదు. ఇక తర్వాత అయితే ఎండపూట కొంచెం చల్లనీళ్ళతోనే స్నానం చేపిస్తే అయిపోతుంది, వేడి నీళ్ళు పెడితే ఇంకా ఎక్కువ అవుతాయంట అవి. బాడీ మొత్తం అయినాయి అసలు. ఈపులు అయితే ఇంకా చాలా ఘోరంగా అయినాయి, చెంపలకు ఈపులకి చాలా అయినాయి. పిల్లలకి ఏమైనా అయ్యిందంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు అసలు, మనం ఇంకా అసలే ఉండలేము. వాళ్ళు సతాయిస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ పెయిన్ ఏంటి అనేది అసలు చెప్పనీకే రాదు కదా. ఇంకా నయం అసలు వంశు తల్లి ఎట్లుందో ఏమో, నేనైతే గోకలేక చచ్చిపోయినా. చాలా ఘోరంగా అయినాయి. ఎండలకు చెమటకాయలు అయినాయా లేకపోతే ఏందైనాయి అనేది నాకు అర్థం కాలేదు. ఇగో ఈపులాగా అనిపిస్తున్నాయి కదా, ఇట్లా అయినాయి అనమాట. మొత్తం రెడ్గా చిన్నగా గుల్లల్లాగా అయిపోయినాయి. ఇంకా ఫేస్కి అయితే ఇంకా చెంపలకి చాలా ఉన్నాయి. అంతేకాదు తలలో మెడ దగ్గర అట్లా కూడా అయినాయి. నేనైతే ఆ బాడీ లోషన్ పెట్టిన నెక్స్ట్ డేకి చాలా వరకు తగ్గినాయి అనమాట, చాలా తగ్గిపోయినాయి, చాలా మంచిగా అయింది ఫేస్. ఇక ఇదైతే మార్నింగ్. ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు మా వాళ్ళు. ఇంకా ఫస్ట్ డే పంపించింటే బాగుండేది, కానీ ఫస్ట్ డే వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళాల్సిన రోజు మేము నాగర్ కర్నూల్కి వచ్చేసినాము. ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో తీస్తున్నా. బ్యాగులు లేవు, ఏం లేవు, టిఫిన్స్ కూడా లేకుండే, ఎందుకులే అని ఫస్ట్ డే పంపించలేదు. ఇక నెక్స్ట్ డేకి అన్నీ తీసుకొచ్చినాం కాబట్టి ఇంకా ఈ రోజు అయితే పంపిస్తున్నాను. ఫస్ట్ లేవగానే అమ్మ అయితే బయట పనులు చేస్తుంది, ఇక నేనేమో ఇంట్లో వంటకి ఎక్కిన డైరెక్ట్. ఫస్ట్ అయితే అన్నం పెట్టేసిన. ఇక మా వంశు తల్లి పెద్దోడు ముచ్చట్లు పెట్టిరు, ఏం చేస్తుర్రా అని వచ్చి చూసేసరికి ఇక నన్ను చూస్తుంది దొంగపిల్ల. ఏడన్నా ఏమన్నా కనిపించింది అనుకోండి, ఇక సదరనికే ఉరుకుతుంది. ఇక నాకేమో డబల్ పని పడుతుంది కదా అని ఏది ఎప్పుడు కింద పెట్టినా దబ్బుని తీసి పైనకి ఎత్తుకోవాల్సి వస్తుంది. కొంచెం వదిలిపెడితే మొత్తం మనల్ని మాయ చేసి పెడతారనమాట ఈ పిల్లలు. దొగ్గినప్పుడే పరిస్థితి ఇట్లుంటే ఇక కొంచెం నడవటం స్టార్ట్ అయింది అనుకోండి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇంకా నార్మల్గా ఇప్పుడు మెల్లిగా దొగ్గుతున్నారు, ఇక కొన్ని రోజులు అయితే స్పీడ్గా ఉరుక్కుంటే దొగ్గుతారు. ఇక నేనేమో వంట చేస్తుంటే అమ్మేమో బయట నీళ్ళు కొడుతుంది, ఇంకా ఆయనేమో పాలు దేనికే పోతున్నాడు. రోజు పొద్దున మా పెద్దోడు తెస్తుండే, ఇంకా వాడేమో లేవకుండా అయిండు, అందుకే ఇంకా మా ఆయనే పోతున్నాడు. రైస్ వండేసిన తర్వాత ఇంకా మిల్ మేకర్ రైస్ అయితే చేద్దాం అనుకున్నాను, అందుకే మిల్ మేకర్ అయితే ఇక ముందుగానే నానబెట్టేసుకొని టమాటా ఉల్లిగడ్డ అన్ని కట్ చేసి పెట్టుకున్నా. ఇక ఇప్పటి నుంచి ఒక ప్రాబ్లం అనమాట, ఏం చేయాలి అస్సలు అర్థం కాదు. టిఫిన్ ఏం పెట్టాలి, స్నాక్స్ ఏం పెట్టాలి, ఇది ఒక పెద్ద తలనొప్పి. గుండు బాగుందా, గుండు బాగుందా?
గుండు నానమ్మకు చూపించిరాప గుండు. పొద్దున లేవంగానే ఇక బ్యాగ్లు వేసుకొని చూసుకుంటున్నారు అనమాట. మా చిన్నోడు నైట్ కూడా బ్యాగ్ చూడలేదు, పండుకున్నాడు. వాళ్ళు పడుకున్న తర్వాత నేను ఓపెన్ చేసిన. ఇక అందుకే పొద్దున్న లేవంగానే ఇక బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు ఆడు. కానీ పాపం అసలు బ్యాగ్ వేసుకోనికే కూడా వస్తలేదు వానికి. నాని బ్యాగ్ నాని నాకు వస్తలేదు అని అడుగుతుండు. ఇక వీళ్ళిద్దరిని రెడీ చేసి నాకు పెద్ద టాస్క్ అనమాట. ఇంకా రైస్ అయితే చేసేసిన, మిల్ మేకర్లు వేసిన కొన్ని, మిల్ మేకర్ రైస్ అయితే చేసేసి ఇంకా వాళ్ళనైతే రెడీ చేస్తున్నాను. ఇక ఆయనేమో పాలు తెచ్చి ఇవ్వగానే కోలపారం దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని మళ్ళీ తోలిచ్చే టైంకి వస్తాడు అనమాట. ఒకవేళ ఆయనకి ఇంకా లేట్ అయినా సరే నేనే పంపించుకోవాలి. ప్రస్తుతం అమ్మ ఉంది కాబట్టి అంత టెన్షన్ అనిపించలేదు, అంత పని కూడా అనిపించలేదు. ఇంకా అమ్మ ఊరు వెళ్తే కనుక మళ్ళీ నాకు ఒక యుద్ధం చేసినట్టు ఉంటుంది వీళ్ళతో. మార్నింగ్ టైంలో ఎక్కువ దేనికి సతాయిస్తారంటే ఉదయం ఫస్ట్ లేవనికే సతాయిస్తారు. ఒక్కొక్క రోజేమో నేను అడక్క ముందే లేచి కూర్చుంటారు. ఇంకా నెక్స్ట్ సతాయించేదంటే తిండి కాడ. తినమంటే తినరనమాట, తినిపించమంటారు. కానీ ఆ టైంకి పాప ఏడుస్తూ ఉందనుకోండి, నేను తినిపించలేను. అందుకే వాళ్ళే తినేలాగా అలవాటు చేయాలి. ఇంక ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి ఇంకా తప్పదు, నేనే తినిపించాలి. లేదంటే అమ్మ దగ్గరకు అవుతారు తినిపించమని. అమ్మ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, నువ్వు తినిపించకపోతేనేది మా అమ్మమ్మ తినిపిస్తుందిలే అన్నట్టు ఫీల్ అవుతారనమాట. మా చిన్నోనికైతే ఐడి కార్డు కావాలంట. ఇంకా ఇప్పుడు అది ఇవ్వకపోతే కనుక రచ్చ రచ్చ అవుతుంది ఇంట్లో. ఇక అందుకని ఇచ్చేయరా అంటే ఇచ్చేసిండు. ఇక వాళ్ళిద్దరిని రెడీ చేయటం అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళనైతే కూర్చోబెట్టి తినిపిస్తున్నాను. పెద్దోనికి యూనిఫామ్ కాస్త చిన్నగా అయింది కదా, ఇక పెద్దోంది చిన్నోనికి వేయాలి, మళ్ళీ పెద్దోనికి కొనుక రావాలి. ఇక చిన్నగా ఉన్నోళ్ళ పరిస్థితి ఎప్పుడు ఇంతే కదా, పెద్దోళ్ళ అన్ని చిన్నోళ్ళకి వేస్తూ ఉంటారు. మా వాళ్ళు నాకు వేసినప్పుడు నేను ఎట్లా ఫీల్ అయ్యినో పాపం మా చిన్నోడికి కొంచెం తెలివి వస్తే ఆడు కూడా అట్లనే ఫీల్ అవుతాడేమో. అయినా వాడు అట్లా కాదులే, ఇప్పుడే పెద్ద పోటీకి దిగుతాడు. వాడికి మా పెద్దోనికి ఏమన్నా ఇస్తున్నానంటే నాకు అదే కావాలని ఏడుస్తూ ఉంటాడు అనమాట. అది వద్దురా బాగాలేదు, నీకు వేరేది ఇస్తారా అన్న కూడా వినడు. పెద్దోనికి ఏది ఇస్తామో అదే కావాలి. బాటిల్ కూడా కొత్తది పెద్దోనికి ఇచ్చి చిన్నది పాతదేమో చిన్నోనికి పెట్టినమాట. ఎందుకంటే వాడు పోగొట్టుకొస్తే మళ్ళీ ఎందుకులే అన్నట్టు వానికి పాతది పెట్టిన. ఇక అట్లా కాదు, నాకు కొత్తదే కావాలని కొట్లాడుతుండు. అది బాగాలేదురా, అదిరా ఇదిరా అని పెద్ద కథలు చెప్పి 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 ఆఖరికి ఇంకా నమ్మిచ్చి ఇచ్చేసిన. అగో సూపు చూసిరా ఎట్లా చూస్తున్నాడో. మా చిన్నోడేమో ఏమైనా కావాలంటే గొడవ పడతాడు, కొట్లాడతాడు, ఇప్పించుకుంటాడు, అట్లుంటాడు అనమాట. మా పెద్దోడేమో అలిగి కూర్చుంటాడు అంతే. వానికైతే నేను చాలా చెప్తాను, క్లాస్లో మంచిగా మాట్లాడు, టీచర్స్తో మాట్లాడు, మంచిగా హుషారుగా ఉండు, ఆడుకో, అవన్నీ చెప్తా ఉంటాను. మా చిన్నోనికి ఏం చెప్పను కానీ మా పెద్దోనికి ఇవన్నీ చెప్తా. ఎవరేమన్నా అన్న టీచర్కి చెప్పు, లేదా మాకు చెప్పు, ఇట్లా చెప్తా ఉంటాను. ఎవరైనా కొడితే ఊరికే సైలెంట్గా ఊరుకోకు అన్నట్టు చెప్తా ఉంటాను అనమాట. వాడేంటంటే చాలా సైలెంట్గా ఉంటాడు, ఏం పట్టించుకోకుండా. అట్లా కాకుండా ఇట్లా ఉండమని ఇక చెప్తా ఉంటా. నేను కూడా మేబీ చిన్నప్పుడు అట్లనే ఉన్నానేమో, అందుకే వాడు నా లెక్కనే ఉన్నాడు. అంటే వాడు ఇంట్లోనేమో పులి అనమాట, బయటకు వెళ్తే మాత్రం కొంచెం సైలెంట్గా బుద్ధిమంతుల లెక్కనే ఉంటాడు. మేమైతే నార్కర్నూలుకి వెళ్ళినాం కదా, ఒక 2 లోటాలు తీసుకుందామన్నా, అదే జగ్స్ తీసుకుందాం అన్నాను అనమాట. అయితే ఎందుకు ఏమొద్దులే, ఇంటి దగ్గర డబ్బాలు ఉన్నాయి కదా అవి కోసి లోటల్లాగా వాడుకోవచ్చులే అని కోసిస్తున్నాడు. మా చింతలేమో కూర్చొనికే నేర్చుకున్నది. ఇక మంచిగా కూర్చొని ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది. కానీ కూర్చున్నాక ఇక ఎట్లా జరగాలనో అర్థం కాదనమాట. ఇక ఏడ్చుకుంటా మమ్మల్ని పిలుస్తుంది. ఇక ఇదన్నమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి.